అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొండవీడు కోట మనదేరు కొండవీడు రాజులు అందించినటువంటి ఆ యొక్క సేవలు, పౌరుష ప్రతాపం, అలాగే గుంటూరు మెచ్చి పొందుతూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. అదిగా వారు గౌరవ వందనాన్ని ఆచరిస్తూ ముఖ్య అతిథులకు ఆశీస్సులు. కాలేజ్ స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ 19 అండర్ హ్యాండ్బాల్ స్పోర్ట్స్ మీట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇస్తున్నారు. దాంతోపాటు వారి అందరికీ పూర్తిగా సహకరిస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలు చెప్పారు, మనం టీచర్ పోస్టులు చూసినప్పుడు పీఈటీ స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పీఈటీ పోస్ట్ కోటకి డైరెక్ట్గా మనం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేశారు. రెండోది, స్పోర్ట్స్ కోటా అనేది ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగంలో కూడాను కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడిందా మన సత్య గారు చెప్పినట్టు, మీరు ఇక్కడి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళినట్లయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. క్రీడల్ని పెంపొందించుకోవడం అనేది, ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. శరీరాన్ని కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాయామం లేకనే చాలా జబ్బులు వస్తున్నాయి, షుగర్ కానీ బీపీ కానీ. బాగా ఆటలాడేటువంటి ఈ వయసులో మీరు ఇదే కనుక మీరు ప్రాక్టీస్ చేస్తామన్నట్లయితే అలాంటి వాటికి దూరం అవుతుంది. రెండోది, ఈరోజు 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీ అందరి మధ్య ఒక స్నేహపూర్వమైన వాతావరణం, మీ అందరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేస్తుంది. ఇది మన సమగ్రతకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ సమగ్రతలాగా మీ అందరికీ కూడా ఒక స్నేహభావం ఏర్పాటవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేసెస్లో కండక్ట్ చేయడం అనేది, ఇందాక పెద్దలు చెప్పినట్టు గెలుపోవడంలో సహజం. కానీ ఇంకొకసారైనా మనం స్టేట్ లెవెల్లో విజయం సాధించాలనే విధంగా ముందుకెళ్తున్నారు. మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మీకు బుక్ బ్యాగ్ దగ్గర నుంచి, మీకు ఇచ్చే షూస్ దగ్గర నుంచి, యూనిఫామ్, బెల్ట్ ప్రతిదీ కూడా పర్టికులర్గా కేర్ తీసుకొని ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కూడా ప్రత్యేకంగా మీకు వనరులు కల్పించడం కూడా జరిగింది. అంతేకాకుండా గురుకుల పాఠశాలల్లో కూడా లాస్ట్ ఇయర్ చాలా కాలం 5 సంవత్సరాల తర్వాత స్పోర్ట్స్ మీట్ కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలా కాలం నుంచి గురుకుల పాఠశాలలో పీఈటీలకు పీటీ ప్రమోషన్ అంటే అది కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇలాంటివి క్రీడా రంగానికి ప్రభుత్వం చాలా ముందుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు విజయం కోసం మీరందరూ కూడా ఆడాలని, అదేవిధంగా విభేదాలు అనకుండా పరస్పర సహకారంతో విజయం సాధించాలని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.